హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తాలింపు కిచెన్. ఈరోజు రెసిపీ గోధుమ రవ్వ పెసరపప్పు కిచిడి అండి. దాన్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాము. గోధుమ రవ్వ కిచిడి చేసుకోవడానికి ఈ గ్లాసుడు గోధుమ రవ్వ, ఇందులో సగం పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నానండి. 2 సార్లు శుభ్రంగా కడిగి ఈ గ్లాసుడు గోధుమ రవ్వ. దీనికి ఈ కూరగాయలన్నీ తరిగి పెట్టుకున్నాను. ఒక బంగాళదుంప, 2 క్యారెట్లు, 2 టమాటాలు, ఉల్లిపాయ, బీన్స్, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇప్పుడు ముందుగా గోధుమ రవ్వను డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. బాగా కొంచెం వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. పోపుకి మసాలాలు ఇష్టం ఉన్న వాళ్ళు మసాలాలు వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. పల్లీలు, పోపు దినుసులు, జీలకర్ర వేయిస్తున్నాను. బాగా వేగనివ్వాలి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న కూరగాయలన్నీ వేసుకుందామండి. పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, టమాటా ముక్కలు, బీన్స్ ముక్కలు. ఈ కూరగాయ ముక్కలన్నీ వేసుకోవాలండి. వేసుకొని ఇదంతా కలయబెట్టుకోవాలి. కాసేపు మగ్గిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పు ఇందులో వేసుకోవాలండి. తర్వాత ఆ గోధుమ రవ్వ కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఎసరికి నీళ్లు పోసుకుందాం. 1 గ్లాసు రవ్వకి 2 గ్లాసుల నీళ్లు ప్లస్ పెసరపప్పు ముక్కలు కలిపి 1 గ్లాసు, మొత్తం 3 గ్లాసుల నీళ్లు పోసానండి కొలత గ్లాస్తో. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలండి. అంతేనండి, గోధుమ రవ్వ పెసరపప్పు కిచిడి రెడీ. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్.